హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివ్లో పెట్టుకోండి. అప్పుడే మన వీడియోలు మీకు ప్రతిరోజు రావడం జరుగుతుంది. సో ఈరోజు అప్డేట్ చూసుకున్నట్లయితే 18 ఏప్రిల్ 2026 18 ఏప్రిల్ 2026. సో ఈరోజు శనివారం అనమాట. ఈరోజు ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, అలాగే ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంటుందండి. సో దయచేసి లాస్ట్ వరకు వివరించండి. లాస్ట్లో నక్షత్రాలను కూడా వివరించడం జరుగుతుంది అనమాట. అలాగే ఈరోజు పాడ్యం అండి. ఈరోజు మ్యాక్సిమం కొత్త ఏక అనేది నడుస్తుంటుంది. కొత్త ఏకని గమనించి మీరు వంతులు వేసుకోవాలి. అలాగే పెట్టమారులకు కూడా విజయం సాధించే అవకాశం అధికంగా ఉంటుందన్నమాట. ఈరోజు ఖచ్చితంగా కొత్త ఏక ఉన్నటువంటి కోళ్ళనే ఎక్కువగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ అయితే ఇవ్వండి. సో ఇక అప్డేట్లోకి వెళ్తే మొదటి జాము చూసుకున్నట్లయితే ఉదయం 6:30 నుంచి 8:30 వరకు మొదటి జాము ఉంటుంది. సో ఇక ఈ జాములో ముసుగులకి జోడికి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు తెల్లనెమలి పింగళాలండి. తెల్లనెమలి పింగళాలని ముసుగులకి జోడికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ తెల్లనెమలి పింగళాల్లో కుసి తెల్ల కుసి ఉండాలన్నమాట. కుసి తెలుపు ఉన్నటువంటి తెల్లనెమలి పింగళాలను మాత్రమే మనం ముసుగులకి జోడులకు ఉపయోగించుకోవాలి. బొంగ తెలుపు, కుసి తెలుపు ఉన్నటువంటి తెల్లనెమలి పింగళాలనే మనం ముసుగులకి జోడులకు ఉపయోగించుకోవచ్చు. అలాగే జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయి. చూపులకు గెలిచేటటువంటి రంగులు మీరు లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు అండి. చూపులకి గెలిచేటటువంటి రంగుల్ని కోడి రంగులు, కోడి అబ్రాసులు, సేత్వాలు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, కోడి పింగళాలు, నెమలి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, కోడి నెమలి పింగళాలు, కోడి కక్కెరలు అన్నమాట. ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి రంగులు. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి. ఓడిపోయే రంగుల్ని శుద్ధ కాకులు, కాకి పోలాలు, కాకి పింగళాలు, కాకి డేగలు, రసంగులు, పండు డేగలు, మిరప్పండు డేగలు, నల్ల కక్కెరలు, నల్లకట్ట రసంగులు, ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట. ఇవన్నీ కూడా వాటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులు అండి. ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట ఈ జాములో. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కోడి చూపు అనేది ఎక్కువగా నడుస్తుంటుంది. కోడి చూపు ఉన్నటువంటి కోళ్ళకి ఎక్కువగా విజయ అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయన్నమాట ఈ జామ్ మొత్తం కూడా. అలాగే రెండవ జాము వచ్చేసరికి ఉదయం 8:40 నుంచి ఉదయం 10:50 వరకు ఈ జాము అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జాములో ముసుగులకి జోళ్ళకి అలాగే ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి చూపు డ్యాగ పోలాలన్నమాట. కోడి చూపు డ్యాగ పోలాలని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి చూపు డ్యాగ పోల రంగులో కుసి వచ్చేసరికి ఎర్ర కుసి ఉండాలన్నమాట. కుసి ఎరుపు ఉండాలండి. కుసి తెలుపు మాత్రం ఉండకూడదు. కుసి ఎరుపు ఉండాలన్నమాట. అటువంటి కోడి చూపు డ్యాగ పోలాలనే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి. కోడి చూపు అన్నానుగా అని చెప్పేసి బాగా కోడికి వచ్చేయకూడదు. కోడి డ్యాగ పింగళలోనే లైట్గా తోకల్లో కానీ రెక్కల్లో కానీ 1-2 ఏకలు తెలుపు ఏకలు ఉంటే సరిపోతుంది. లైట్గా కోడి చూపు వస్తే సరిపోతుంది. అటువంటి కోడి చూపు డ్యాగ పోలాలనే మనం ముసుగుల జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు మీరు లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. చూపులకు గెలిచేటటువంటి రంగుల్ని శుద్ధ డ్యాగలు, కోడి రసంగులు, కోడి డ్యాగ పింగళాలు, ఎర్ర పింగళాలు, ఎర్రపొట్ల సేతువాలు, డ్యాగ పోలాలు, పండు డ్యాగలు, మిరప్పండు డ్యాగలు, పసింగల సేతువాలు, గరుడ మైలాలు, ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటువంటి ముఖ్యమైన రంగులు. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చండి. ఓడిపోయే రంగులు అండి. ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట. కాకులు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, కోడి అబ్రాసులు, నెమలి అబ్రాసులు, కోడి నెమలి పింగళాలు, కోడి కాకులు, కోడి పచ్చ కాకులు, తుమ్మెద కాకులు, తెల్ల నెమళ్ళు, ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు. ఇవన్నీ కూడా వాటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఎప్పుడు కూడా గెలిచే రంగులు లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా రైట్ సైడ్లో ఉంటాయి. 1-2 సార్లు చెక్ చేసుకొని చూసుకోండి. గెలిచే రంగులు లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. ఓడిపోయే రంగులు రైట్ సైడ్లో ఉంటాయి. గెలిచే రంగుల్లో ఉన్నటువంటి ఏ రంగునైనా సరే చూపులకి ఓడిపోయే రంగుల మీద ఉన్నటువంటి ఏ రంగులైనా సరే మనం పెట్టుకోవచ్చు అనమాట. సో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు ఉన్నటువంటి ఏ రంగుల మీద అయినా సరే మీరు పెట్టుకోవచ్చు. 1-2 సార్లు చెక్ చేసుకోండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా డ్యాగ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. డ్యాగలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందన్నమాట. అలాగే మూడో జామ్ వచ్చేసరికి ఉదయం 11:10 నుంచి మధ్యాహ్నం 1:10 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జామ్లో ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కోడి కాకులు అండి. కోడి కాకుల్ని మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలన్నమాట. ఈ కోడి కాకు రంగుల్లో కుసి నలుపు ఉండాలన్నమాట. కుసి నలుపు ఉన్నటువంటి కోడి కాకులను మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే కోడి కాక అనగానే చాలామంది కుసి తెలుపు కాకులను వేస్తారండి. కుసి తెలుపు కోడి కాకులను వేస్తూ ఉంటారు. కుసి తెలుపు ఉండకూడదు. కుసి నలుపు ఉండాలి. చెంపల మీద తెలుపు అంటే తెల్ల చెంపలు ఉంటాయి కదా, తెల్ల చెంపలు ఉండాలి. దాంతోపాటు రెక్కల్లో కానీ తోకల్లో కానీ 2-3 ఏకలు తెలుపు ఏకలు ఉంటే సరిపోతుంది. అటువంటి కోడి కాకుల్ని మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు కోడికాకి డ్యాగలు,
కోడి డ్యాగలు, కాకి డ్యాగలు, గట్టి కాకులు, చింతపిక్కల కాకులు, నల్లకట్ట రసంగులు, కోడి రసంగులు, కోడి నల్లకట్ట రసంగులు, పచ్చ కాకులు, తొమ్మిద కాకులు. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటువంటి ముఖ్యమైన రంగులండి. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలుస్తాయి అన్నమాట. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగుల్ని. నెమలి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, శుద్ధ పింగళాలు, నెమలి పింగళ గౌళ్ళు, ఎర్ర అబ్రాసులు, ఎర్ర మైలాలు, నెమలి అబ్రాసులు, నెమలి డ్యాగలు, నెమలి రసంగులు, ఎర్రబొట్ల సేత్వాలు. ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట. ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులండి. సో గెలిచే రంగులు అనేవి ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్లో ఉంటాయి, ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా రైట్ సైడ్లో ఉంటాయి అన్నమాట. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కాకి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. కాకులకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందన్నమాట. గెలిచే రంగులు మీవై ఉండాలండి. మీకు ఆపోజిట్గా ఉన్నటువంటి రంగులు ఓడిపోయేవే ఉండాలన్నమాట. చూపులకు వేసుకునేటప్పుడు మాత్రమే అనమాట. కంపల్సరీగా చూపులకు వేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోండి మీ కోళ్ళని. ఓడిపోయే రంగుల మీద మీ కోళ్ళని పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఖచ్చితంగా వస్తుందన్నమాట గేమ్ అనేది. అలాగే 4వ జామ్ వచ్చేసరికి మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 3:50 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జామ్లో ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి రంగులు వచ్చేసరికి కాకిడాగ పర్లాలండి. కాకిడాగ పర్లాలని మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి. కుస్సు వచ్చేసరికి గట్టి కుస్సి కానీ ఎర్ర కుస్సి కానీ ఉండాలన్నమాట. అటువంటి కాకిడాగ పర్లాలని మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలన్నమాట. అలాగే జామ్లో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి చూపులకు గెలిచేటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. చూపులకు గెలిచేటటువంటి రంగుల్ని నెమల రంగులు, నెమల రసంగులు, శుద్ధ డ్యాగలు, ఎర్ర నెమళ్ళు, నల్లబోర ఎర్ర నెమళ్ళు, కాకి నెమళ్ళు, కాకి రసంగి డ్యాగలు, గట్టి నెమళ్ళు, నల్ల సవలాలు, నెమలి పచ్చ కాకులు. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటువంటి ముఖ్యమైన రంగులు. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే జాములు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగుల్ని. కోడి రంగులు, కోడి పింగళాలు, శుద్ధ పింగళాలు, కోడి కాకులు, కోడి కాకి మైలాడు, కోడి నల్ల కక్కెరలు, కోడి కక్కెరలు, సేతువాలు, నల్లబొట్ల సేతువాలు అనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులండి. ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి రంగులు అనమాట. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం ఎక్కువగా నెమలి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. నెమళ్ళకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం అధికంగా ఉంటుందన్నమాట. నెమలి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందన్నమాట ఈ జామ్ మొత్తం కూడా. అలాగే 5వ జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 6:30 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జాములో ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు 9 వన్న గౌడు కాకులు అనమాట. 9 వన్న గౌడు కాకుల్ని ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. కుసు వచ్చేసరికి నల్ల కుసు ఉండాలండి. గౌడు పేకలు అనేవి ఎక్కువ ఉండాలి. గౌడి పేకలు అనేవి ఎక్కువ ఉండేట్టుగా చూసుకోండి. ఎక్కువగా పెంగళాకి రావాలన్నమాట కోడి. అప్పుడే మనకి ముసుగు అయితే పనిచేస్తుంది. అలాగే ఈ జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి చూపులకు గెలిచేటటువంటి రంగులు కాకి నెమళ్ళు, కాకి పింగళాలు, కాకి పోలాలు, శుద్ధ పింగళాలు, కాకి పింగళ గౌళ్ళు, నల్ల కక్కెరలు, నల్లబొట్ల సేతువాలు, నల్లబోర కాకి నెమళ్ళు, గట్టి కాకులు, 9 కాకులు. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగుల్ని. కోడి డ్యాగలు, కోడి రసంగులు, అలాగే కోడి రంగులు, కోడి రసంగి డ్యాగలు, పండు డ్యాగలు, మిరప్పండు డ్యాగలు, నెమల రసంగులు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు. ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట. అలాగే జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం పింగళాలకి ఎక్కువగా విజయ అవకాశాలు ఉంటాయి. పింగళాలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందన్నమాట. పింగళా చూపు అనేది నడుస్తూ ఉంటుందన్నమాట ఈ జామ్ మొత్తం కూడా. అలాగే 6వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 6:30 నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జామ్లో ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కాకి నెమలండి. కాకి నెమల్ని మనం ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కాకి నెమల రంగుల్లో కుసి నలుపు లేదా గట్టి కుసి ఉండొచ్చు అనమాట. అటువంటి కాకి నెమల్ని మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. చూపులకు గెలిచేటటువంటి రంగులు నల్ల సవలాలు, శుద్ధ కాకులు, కాకి నెమలి గౌళ్ళు, నల్ల కక్కెరలు, నల్లకట్ట అబ్రాసులు, నెమలి అబ్రాసులు, 9 కాకులు. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగులు. సేతువాలు, పసింగల సేతువాలు, డ్యాగ పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, డ్యాగ పింగళ గౌళ్ళు, రసంగులు, కోట రసంగులు. ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట. ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్ మొత్తం కూడా. అలాగే 7వ జామ్ వచ్చేసరికి రాత్రి 9:30 నుంచి రాత్రి 11:30 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జామ్లో ముసుగులకి జోళ్ళకు ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కాకిడాగలండి. సో ఈ కాకిడాగ రంగుల్లో ఎర్రంట్లు అనేవి ఎక్కువగా ఉండాలన్నమాట. డ్యాగ్ ఎక్కువ రావాలి. డ్యాగ్ చూపు అనేది ఎక్కువ ఉండాలి. అటువంటి కాకిడాగలనే మనం ముసుగులకి జోళ్ళకు ఉపయోగించుకోవాలి. కుసి ఎరుపున్నా పర్లేదు, నలుపున్నా పర్లేదు. అటువంటి కాకిడాగల్ని మనం ముసుగులకి జోళ్ళకు ఉపయోగించుకోవచ్చు. అలాగే చూపులకు గెలిచేటటువంటి రంగులు
శుద్ధ కాకులు, కాకి డేగలు, చింతపిక్కల కాకులు, పచ్చ కాకులు, పసింగల కాకులు, కోడిపచ్చ కాకులు, కోడి కాకులు. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగుల్ని. నెమళ్ళు, నెమలి పింగళాలు, కోడి నెమళ్ళు, కోడి పింగళాలు, శుద్ధ పింగళాలు, నెమలి మైలాలు, నెమలి కెక్కెరలు. ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు. ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో. అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే మీ యొక్క కోళ్ళని ఉత్తర దిక్కు నుంచి నడిపించుకుంటూ వచ్చి దక్షిణం వైపుగా వదులుకోవాలండి. ఉత్తర దిక్కు నుంచి దక్షిణం వైపుగా వదులుకోవాలి. అప్పుడే మీకు మంచి ఫలితం అనేది రావడం జరుగుతుంది. ఉత్తర దిక్కు నుంచి దక్షిణం వైపుగా మాత్రమే మీ యొక్క కోళ్ళని ఈరోజు వదులుకోవాలండి. అలాగే ఈరోజు నక్షత్రాలు 2 నక్షత్రాలు ఉంటాయి. మొదటిది అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రం ఉదయం 10 గంటల వరకు మాత్రం ఉంటుంది. అశ్విని నక్షత్రంలో గెలిచే మరియు ఓడి రంగులు, కాకి మీద కోడి రంగు ఊడిపోతుంది. నెమలి మీద కోడి, డేగ, పింగళ రంగు ఊడిపోతాయి. పిచ్చుకవన్న గౌడు మీద పింగళ రంగు అయితే ఊడిపోవడం జరుగుతుంది అనమాట. అశ్విని నక్షత్రం ఉదయం 10 గంటల వరకు మాత్రం ఉంటుంది. అశ్విని నక్షత్రంలో గెలిచి మరియు ఓడి రంగులు, కాకి మీద కోడి రంగు ఊడిపోతుంది. నెమలి మీద కోడి, డేగ, పింగళ రంగు ఊడిపోతాయి. పిచ్చుకవన్న గౌడి మీద పింగళ రంగు అయితే ఊడిపోవడం జరుగుతుంది. అశ్విని నక్షత్రం ఉదయం 10 గంటల వరకు మాత్రం ఉంటుంది. ఆ తర్వాత భరణి నక్షత్రం ఉంటుంది. భరణి నక్షత్రం ఉదయం 10 గంటల నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు నైట్ మొత్తం కూడా రేపటి వరకు ఈ నక్షత్రం ఉంటుందండి. భరణి నక్షత్రంలో గెలిచే మరియు ఓడి రంగులు, ఎర్రకాకి మీద నల్లకాకి కోడి రంగులు ఊడిపోతాయి. నల్ల సామల మీద నెమలి, ఇటుక కోడి రంగులు ఊడిపోతాయి. పిచ్చుకవన్న గౌడి మీద నెమలి, ఎర్రపొడ కోడి, పింగళ రంగు అయితే ఊడిపోవడం జరుగుతుందండి. భరణి నక్షత్రం ఉదయం 10 గంటల నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు నైట్ మొత్తం కూడా రేపటి వరకు ఈ నక్షత్రం ఉంటుందన్నమాట. సో దయచేసి మీరు నక్షత్రాలని అలాగే జాములు రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి.